నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పెర్కిట్ గ్రామానికి చెందిన వృద్ధురాలు బుజ్జమ్మ కాలు ఇన్ఫెక్షన్తో బాధపడుతుండటంతో 108 సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో అటెండర్ సిబ్బంది అందుబాటులో లేకనే సాకుతో ఆమెను ఆసుపత్రి వద్ద ఉన్న ఒక చెట్టు కింద వదిలేశారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఐఎంఎల్ మౌస్ లైస్లు సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న వైద్యులను వారు నిలదీశారు. దీంతో వైద్యులు సిపిఎం ఎల్ఎన్ మాస్ లైన్లు సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చెందిన సుమారుగా 80 సంవత్సరాల వృద్ధురాలు కాలు గాయమైందని ఎవరు పట్టించుకోవట్లేదని గుడిలో ఉంటుందామె. ఎవరో పుణ్యాత్కుడు అంబులెన్స్కు ఫోన్ చేసి చెప్తే ఆ అంబులెన్స్ సిబ్బంది నిన్న తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమర్జెన్సీలో చూపించారు. ఎమర్జెన్సీలో అంబులెన్స్ వదిలిపెట్టిపోయిన తర్వాత కాలుకు పురుగులు ఉన్నాయి, శుద్ధి చేశారు, అభినందిస్తున్న సిబ్బందిని. కానీ ఫర్దర్ ట్రీట్మెంట్ తనని చేయాలి, అడ్మిట్ చేసుకోవాలి. ఎవరు లేకపోతే వార్డు బాయ్నైనా ఎవరైనా అలర్ట్ చేసి చేయించే బాధ్యత సూపరింటెండెంట్ది, ఆర్ఎంఓది. కానీ నిర్లక్ష్యం చేసి రేకుల షెడ్లో పడేశారు. ఈ రేకుల షెడ్ పడేసినావు ఎందుకయ్యని అడిగితే ఒక పోలీస్ ఆఫీసర్ అతి ఉత్సాహంతో నీ 100 రూపాయలు ఇచ్చిన అంటుండు. 100 రూపాయలతో బతుకుతుందా? అది పద్ధతి కాదు. నీ బాధ్యతను నిర్వహించట్లేదో మేము అడిగితే మా నోరు మూయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న నుంచి ఈరోజు మాకు తెలిసిన తర్వాత వస్తే ఉదయం 10 గంటలకు మన పాత్రికేయ మిత్రులు చూశారు, పురుగులు చీమలు పట్టినాయి. ఎవరు మాట్లాడించే దిక్కు లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పేసి, సూపరింటెండెంట్ నిర్లక్ష్యం అని చెప్పేసి, ఆర్ఎంఓ నిర్లక్ష్యం అని చెప్పేసి, నిన్నటి డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. దీనిపై చర్య తీసుకోవాలి, విచారణ జరపాలి. అతి ఉత్సాహం చూపించిన పోలీసు అధికారులను కూడా డాక్టర్లు వెనకేసుకొచ్చే డాక్టర్ల పైన